మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 మధ్యలో ఉంది అనుకుందాం. నా శాలరీ కూడా 35,000 నుంచి 50,000 మధ్యలో ఉంది అనుకుందాం. కానీ నా కళ ఏంటి అంటే, నేను ఒక కోటీశ్వరుడిగా చనిపోవాలి. అంటే నా కళ ఏంటి అంటే, నేను ఈ ఏజ్ మధ్యలోంచి నేను ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను అనుకుంటే, ఆ టైంకి నేను 1 కోటి రూపాయలు సంపాదించాలి. పోతే కోటీశ్వరుడిగానే పోవాలి అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది పాసిబుల్ అవుతుందా? సో ఈ మోడర్న్ ఏజ్ లో ఎనీబడి కెన్ బి కరోడ్పతి అండి. అండ్ ఆల్రెడీ ఎర్నింగ్స్ నేను మీరే చెప్తున్నారు, మంత్లీ యావరేజ్ మీద 50,000 వస్తాయని చెప్తున్నారు. అండ్ ఏజ్ కూడా 30-35 అంటున్నారు కదా. ఇంకా మీకు 20-25 ఇయర్స్ ఏజ్, వర్కింగ్ ఏజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా సేవ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, లైఫ్ స్టైల్ని మీ ఇన్కమ్ కన్నా తక్కువ ఉంచుకోవాలి. మెయింటెనెన్స్ని సపోజ్ మీకు వచ్చే ఇన్కమ్ 50,000 అనుకోండి, మీరు 40,000 లోపే మీ లైఫ్ స్టైల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఖర్చులు మొత్తం 40,000 లోపే ఉంచుకోవాలి. ఒక మంత్లీ ఒక 10,000 అలా సేవ్ చేశారనుకోండి, వీటిని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా ఇండెక్స్ ఫండ్స్లో కానీ, లేదా ఈటీఎఫ్స్లో కానీ, లేదా మీకు తెలిసిన అదర్ అసెట్ క్లాస్ ఏదన్నా కావచ్చు, పెట్టేసినప్పుడు యావరేజ్ మీద ఒక 15% నుంచి 20 వస్తే బెస్ట్ వచ్చినట్లే, లేదా కనీసం 15% వచ్చే చోట కనుక మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు 1 crore కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రాబిలిటీ ఉందన్నమాట. అందుకని ఇవాళ రేపట్లో 1 crore 2 crore చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది 6% పర్ యానం ఉంటుంది ఇండియాలో, యావరేజ్ మీద 5-6%. అంటే మనీ వాల్యూ 6% తగ్గిద్ది. అంటే ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా నీ డబ్బు ఎంత అవుతుందంటే 94,000 అవుతుంది. 94, దాని వాల్యూ 94. అంటే మీకు పేరుకి 1,00,000 ఉంది ఉండడానికి, కానీ బయట వస్తువులు రేటు పెరిగినాయి అనమాట ఆల్రెడీ. అందుకని దాని వాల్యూ ఎంత అంటే 94,000కి వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ గడిచింది అనుకోండి, దాన్ని 89,000 దాని రేటింగ్గా తగ్గుతా పోతా ఉంటుంది. అందుకని 1 crore కాదండి, కనీసం మీరు ఒక 5 crores ప్లాన్ చేసుకోండి. అందుకని 1 crore మీరు అనుకున్నంత బిగ్ అమౌంట్ కదా. ఇప్పుడు కూర్చొని అప్పటికి కోటి అనుకుంటున్నారేమో, అక్కడి నుంచి ఇక్కడ చూసామనుకోండి అది చాలా తక్కువ అమౌంట్. అందుకని బెటర్ టు ప్లాన్ అరౌండ్ 5 crore. అదే లైఫ్ స్టైల్ మెట్రోలుగా ఉందామనుకో. అంటే కొంతకాలం క్రితం చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు అనేది వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు మనకు చాలా అది అంత పెద్ద అమౌంట్ అయితే కాదు, ఒక యావరేజ్ గా అమౌంట్ అనుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్ 1 కోటి రూపాయలు అలాగే అవుతుంది అంటారు. స్కేర్ యాడ్ 1 lakh అమ్ముతున్న ఈ రోజుల్లో, స్కేర్ యాడ్ 1 lakh అమ్ముతున్న ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు కూడా 1 కోటి రూపాయలు వద్దండి. అందుకని మనీ అనేది 1 కోటి రూపాయలు నథింగ్ అనమాట. అలాగని చెప్పేసి ఇలా మెట్రోపాలిటన్ సిటీలో బతకాల్సిన అవసరం లేదండి. ఆ Tier 2 సిటీస్, రూరల్ ఇండియాకి వెళ్ళిపోయాం అనుకోండి, మేబీ అదే కోటి తోటి నీకు లగ్జరియస్ హౌస్ కూడా రావచ్చు. అందుకని మనం ఎక్కడ లైఫ్ స్టైల్ ఎలా గడపోతున్నాం, ఎంత ఎక్స్పెన్సివ్ ఆ సిటీలో అందాన్ని బట్టేసి ఇన్ఫ్లేషన్ డేటా మారిపోతూ ఉంటుంది అనమాట. మొత్తానికైతే మీ ఏజ్ 35లో ఉన్నా కాబట్టి, అంటే 50,000 ఇన్కమ్ ఉంది కాబట్టి, ఫస్ట్ లైఫ్ స్టైల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్స్పెన్సివ్ లేకుండా దానిలోపు ఉంచుకోమాట. చాలామంది ఎందుకు లైఫ్ స్టైల్ చాలా కాంప్లికేట్ చేసుకుంటారంటే, శాలరీ 50,000 వస్తుంటుంది, 50,000 కన్నా 60,000 ఎక్స్పెండ్ చేస్తుంటుంది వాళ్ళు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. దాన్ని తగ్గించుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నారు అనుకోండి, వై కాంట్ మూవ్ టు ది సింగిల్ బెడ్రూమ్ అండ్ సేవ్ సమ్ 5,000 పర్ మంత్. అండ్ ఈ 5,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 25 years కల్లా మీకు ఈజీగా ఒక 5 crores వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మంత్లీ 5,000 సేవ్ చేస్తే చాలు, 25,000 అది ఆటోమేటిక్గా అవుతుంది. అందుకని మీరు బెస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంచుకొని ప్రాపర్ గైడెన్స్ తోటి మీరు ప్లాన్ కనుక చేసుకుంటే అది అచీవబుల్. అది యాక్చువల్గా అది ఇట్స్ అచీవబుల్ అనమాట. బట్ మీరంటే కోటి కాదు, కనీసం ఒక 5 crores ప్లాన్ చేసుకోండి. అది అప్పుడు మీకు రిటైర్మెంట్ ఈజీగా ఉంటుంది. ఎక్కువసార్లు ఏంటంటే ఈ మనీ ప్లాన్ చేసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ పక్కన పెడితేనే SIP అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఓకే, పొద్దులు నువ్వు మాన్యువల్గా పెట్టే బదులు సిస్టమ్ని ఆటోమేట్ చేయొచ్చు. నీకు ఎలాగో శాలరీ వస్తుంది అంటున్నారు కాబట్టి, ఆ శాలరీని ఏం చేస్తారంటే SIP బ్యాంక్ పర్మిషన్ ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్ ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ 5,000 వచ్చేలాగా ఆటోమేటిక్గా శాలరీ పడిన ఫస్ట్ తారీఖు శాలరీ వస్తుంది అనుకోండి, సెకండ్ డేట్ కల్లా ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీ ఎట్టగా ఆ మనీతోటి మీరు సర్వే అవ్వాలి. ఇంకా ఇలా ఎవ్రీ మంత్ 5,000 మార్కెట్లోకి వెళ్తూ ఉంటుంది అనుకోండి, మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియన్ గ్రోత్ అయితే 6-7% తగ్గదు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈజీగా ఒక 20% లాస్, 15-20% తగ్గిస్తుంటుంది. సో అప్పుడు రిటైర్మెంట్ కల్లా వస్తుంది. ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బుని మాత్రం మళ్ళీ SWP అంటారు, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనమాట. మనం మాన్యువల్గా అమ్మే బదులు వాళ్ళకే చెప్తాం, మీరే అమ్మి ఎవ్రీ మంత్ నాకు ఇలా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలా మిల్ల మీ అకౌంట్లో పడతా ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు ఎంత సంపాదించుకున్నా సరే మీ ట్యాక్స్ 10%.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్లో 10% ఉంటుంది. అదే నువ్వు పర్సనల్గా నువ్వు వర్క్ చేసావు అనుకోండి, 15 lakh దాటింది అనుకోండి ఇండియాలో 30% వెళ్తాయి ట్యాక్స్లో. ఇంకా ఎక్కువైంది అనుకోండి సర్చార్జెస్ 42% పడతాయి. 2 3 times 4 times అవుతా ఉంటాయి. బట్ స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఎంత నమ్మచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్, మీకు పడే ట్యాక్స్ 10% పడుతుంది. అండ్ అలాగే ఇంకా ప్రాపర్గా మీరు చెప్పిన 5 crore ప్లాన్ చూసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అంటారు, నెసెసిటీ అంటారు? నేను అదే అంటుంది, లైఫ్ స్టైల్ ఎలా గడపబడుతున్నారు, ఆ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత అని ముందే మీ దగ్గర ఇన్ఫ్లేషన్ డేటా ఉండాలి. ఎంత ఎర్నింగ్ చేసే క్యాలిబర్ ఉందో మీకు డిసైడ్ అవ్వాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కావాలనుకుంటున్నావో ముందే డిసైడ్ అవ్వాలి. అంటే దీన్ని మొత్తం రివ్యూ చేసుకుంటూ పోతండి ఎవ్రీ ఇయర్. నేను పెట్టాను కదా మ్యూచువల్ ఫండ్ అంటే ఎవ్రీ ఇయర్ 20 రావచ్చు, ఒక సంవత్సరంలో 60-70 రావచ్చు, ఒక సంవత్సరంలో 10% కూడా రావచ్చు. వీటన్నిటిని రీబ్యాలెన్స్ చేసుకుంటూ పోవచ్చు. అందుకని ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటంటే నిరంతరం రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, రివ్యూ చేస్తూ ఉండాలి ఇయర్లీ కనీసం ఒకసారి. ముఖ్యంగా సార్ ఇందులో మీరు ఇందాక ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పదం వాడారు కాబట్టి అడుగుతున్నాను. నిజంగా నేను టైంను ఉపయోగించుకొని కోటీశ్వరుని అవ్వాలనుకున్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లే చేసే రోల్ ఏంటి? డెఫినెట్గా అంటే అర్లీ స్టేజ్లో బిగిన్ చేశారు అనుకోండి, కెరీర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పే 35 అని 35 బదులు 25లోనే మీరు కెరీర్ బిగిన్ చేసినప్పుడు ఏం చేశారనుకోండి, 5,000 కూడా అవసరం లేదు, 1000 రూపాయలు సరిపోద్ది. సో 1000 రూపాయలు ఇంటూ 40 years, అప్పుడు మీకు తక్కువ పెయిన్ ఉంటుంది, తక్కువ అమౌంట్, లాంగ్ టర్మ్ కాబట్టి కాంపౌండ్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వారెన్ బఫెట్ టోటల్ సంపాదనలో ఇప్పుడున్నట్లు చూసుకుంటే అదంతా లాస్ట్ 10 years సంపాదించిందండి. ఇప్పుడు టోటల్ ఆయనకున్న అసెట్స్లో 65 అప్పుడు కంపేర్ చేసినప్పుడు 1% అసెట్ అప్పుడు ఉంది దానికి, ఇప్పుడున్న అసెట్స్ మొత్తం కంపేర్ చేసుకుంటే. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాంపౌండ్ లేదంటే లాస్ట్కి వచ్చే కొంది అమౌంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. డే బై డే లేకపోతే ఇయర్ బై ఇయర్ ఎంత టైం ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో అవ్వదు. అందుకని నీకు ఫస్ట్ డబుల్ అవటానికి నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు సపోజ్ 2 rupees ఇంట్రెస్ట్ అన్నావు అనుకోండి, అంటే 3.5 years పట్టింది నీకు డబుల్ అవ్వాలంటే అమౌంట్. కానీ తర్వాత 3.5 years కాదండి, 2 years, ఆ తర్వాత 1.5 year, ఆ తర్వాత 1 year, ఆ తర్వాత 5 months, ఆ తర్వాత 1 month. అందుకే చాలామంది 25% per annum అంటే అంతేనా అంటారు. అంతే కాదండి, అది 10 years 11 times అని అర్థం. 10 years మీ అమౌంట్ ఎంత అవుతుంది? 11 times. అంటే మీరు 10 లక్షలు పెడితే మీ అమౌంట్ 1,10,00,000 అవుతుంది 10 years తర్వాత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది 25%. దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండ్. బట్ ఇనిషియల్గా అయితే మాత్రం 3.5 years పట్టింది అది. బట్ 10 years 11 times అవుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ది కాంపౌండ్ అండ్ టైం వాల్యూ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ గోల్ అనే దాన్ని బట్టి మన ప్లానింగ్ అనేది ఉండాలి. రైట్. అందుకని మీకు కాంప్రహెన్సివ్ ఐడియా ఉండాలి. మీరు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, 0 స్టేజ్లో ఉన్నారు, మీరు హీరోగా మారాలనుకుంటున్నారు స్టేజ్కి, ఈ టోటల్ టైం ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత అడ్వాంటేజ్. వండర్ఫుల్ సార్. ఓకే. సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇలాంటి ఎన్నో అంశాలని మీ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. నేను చెప్పినట్లు కేవలం 1 crore సంపాదించడం కాదు, అది 5 crores అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. దాన్ని మీ పిల్లల కోసం అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఈ లోపు మీరు అనుకుంటున్న గోల్స్, చిన్న చిన్న గోల్స్ అయినా లేకపోతే ఇల్లు, కార్, ఇలాంటి ఏ గోల్స్ అయినా సరే దాని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్తో ప్రాపర్గా మీట్ అవ్వచ్చు. బట్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వర్క్షాప్లో లభిస్తుంది. సో ఈ వర్క్షాప్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఎన్రోల్ చేసుకోండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.